హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో బెస్ట్ గ్యాడ్జెట్స్ అండర్ 300 రూపీస్ గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక గ్యాడ్జెట్ మాత్రమే 300 అబౌవ్ ఉంది. ఇప్పుడు మీకు చూపించే గ్యాడ్జెట్స్ అన్ని కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో పర్చేస్ చేసినవి. నేను ఎంతగా పర్చేస్ చేశాను ఏంటనేది మీకు సైడ్ వేస్తూ ఉంటాను. రెండు మీకు ఒకవేళ ఇవి నచ్చి కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటుంది, ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనగానే అందరూ కూడా అమెజాన్ లో రెగ్యులర్ గా పర్చేస్ చేసేస్తూ ఉంటున్నారు. బట్ అమెజాన్ బజార్ అని చెప్పి ఒక డిఫరెంట్ సెక్షన్ ఉంది. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? పైన కనిపించే ఒక స్ట్రిప్ లో అమెజాన్ బజార్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. పక్కన స్క్రీన్ రికార్డ్ కూడా ఒకసారి వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అమెజాన్ బజార్ లోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తే ఏంటంటే అన్ని కూడా తక్కువ బడ్జెట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. అవి ఫ్యాషన్ కి సంబంధించిందైనా, కిచెన్ కి సంబంధించిందైనా, హోమ్ కి సంబంధించింది లేదా ఎలక్ట్రానికల్ యాక్సెసరీస్ ఏవైనా కానీ తక్కువ బడ్జెట్ లో 79 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. రెండోది నేను గమనించింది, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్ టు 300 రూపీస్ వరకు వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలానే అన్ని ఐటమ్స్ మీద జనరల్ గా అమెజాన్ లో మనకి 500 రూపీస్ పైన అయితేనే ఫ్రీ డెలివరీ. అమెజాన్ బజార్ లో ఏంటంటే ప్రతిదీ ఫ్రీ డెలివరీ, డెలివరీ చార్జెస్ అయితే మనకు అసలు ఏమీ పడవు. అండ్ ఈ సేల్ పరంగా అనుకుంటే వీళ్ళు ఇప్పుడు 50% క్యాష్ బ్యాక్ అనౌన్స్ చేస్తున్నారు అప్ టు 300 రూపీస్. అండ్ మెగా ప్రైస్ డ్రాప్ అని చెప్పి రివీల్ చేస్తున్నారు. అండర్ 99 రూపీస్ వస్తున్నాయి అవి, కొన్ని వాటిలో పర్చేస్ చేసినవి. ఎవ్రీ 4 hours ఒకసారి లూట్ డీల్స్ అవి రివీల్ చేస్తున్నారు. అలానే షాగున్ డీల్స్ అని చెప్పని 8 PM కి రివీల్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. పర్టికులర్ గా చెప్పలేకపోతున్నాయి, ఎందుకంటే ఒక్కొక్క డే ఒక్కొక్క థీమ్ తో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎగ్జాంపుల్ మేక్ ఓవర్ మండే, టెక్ ట్యూస్డే, వావ్ వెనస్డే, ఫెస్టివ్ ఫ్రైడే అండ్ దివాళీ బజార్, ఇలా చాలా చాలా డిఫరెంట్ థీమ్స్ తో తీసుకొస్తున్నారు. చెప్పాక 79 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అప్ టు 80% ఆఫ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. రైట్ నో నేను తెప్పించిన ఐటమ్స్ ఏంటో కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ సెల్ఫీ స్టిక్. ఇది 299 రూపీస్ కి పడింది నాకు. ఆర్డర్స్ ఏమి సైడ్ వేస్తున్నాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సెల్ఫీ స్టిక్స్ జనరల్ గా ఈ బడ్జెట్ లో మీకు దొరుకుతూ ఉంటాయి, బట్ దీంట్లో కొంచెం స్పెషల్ అనిపించింది నాకు. ఫిల్ లైట్ ఒకటి ఇస్తున్నారు ఇన్బిల్ట్ గా. ఇది 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్ తో మనకి ఫిల్ లైట్ యాడ్ అవుతుంది. ఒకవేళ లో లైట్ లో మనం ఏదైనా సెల్ఫీస్ తీసుకోవాలనుకున్నా, వీడియోస్ లాంటివి రికార్డ్ చేసుకున్నా ఈ ఫిల్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్. రెండోది బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇది ఈ రిమోట్ కంట్రోల్ 2 రకాలుగా వాడుకుంటాం. అగైన్ ఒకటి హ్యాండిల్ లో పెట్టుకుని మనం సెల్ఫీస్ తీసుకుంటున్నప్పుడు ఫోన్ తో కనుక ఈ బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ని పేర్ చేసుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఫోటో బర్స్ట్ అవుతూ ఉంటుంది, వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. లేదా ఒకవేళ మన చేతుల్లో కాదు అని అనుకున్నా దీన్ని మనం ట్రైపాడ్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఈ హైట్ వరకు ఎక్స్టెండ్ చేసేసి వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎక్కడైనా మనం ఇలా టేబుల్ మీద పెట్టేసాం అనుకోండి, ఫోన్ ని మౌంట్ చేసేసి పేరైన ఈ బ్లూటూత్ ని మనం చేతిలో పట్టుకొని ఫోటోస్ కావాలనుకుంటే హిడెన్ జస్ట్ ఇలా పట్టుకొని మనం పోజ్ ఇచ్చి సెల్ఫీ తీసుకోవచ్చు. అలానే వీడియో మోడ్ లో పెట్టుకొని వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. పాజ్ అండ్ ప్లే కోసం మనం ఫోన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చేతుల్లో బ్లూటూత్ రిమోట్ ఉన్నట్లే. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కడికైనా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 150 grams వెయిట్ వస్తుంది. అండ్ వీడియోస్ కూడా మనం 2 types ఆఫ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా వర్టికల్ గా రీల్స్ రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ తీసుకోవాలనుకున్నా కానీ హారిజాంటల్ గా ఫ్లిప్ చేసుకొని హారిజాంటల్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ ప్రోడక్ట్ ని మనం పక్కకు పెట్టేద్దాం. సెకండ్ ప్రోడక్ట్ ఈ వాల్ మొబైల్ హోల్డర్స్. ఇవి 149 రూపీస్ పడ్డాయి నాకు. 2 పీసెస్ వస్తాయి. చాలా ఈజీ యూస్ చేసుకోవడం, బట్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇవి మీ మొబైల్ ఫోన్స్ ని హోల్డ్ చేస్తాయి. నేను 2 పర్పస్ కోసం తెప్పించా. ఒకటి కిచెన్ లో ఏమైనా రెసిపీస్ అవి చేస్తున్నప్పుడు జనరల్ నేను కుక్ చేస్తూ ఉంటా. ఫేస్ చేసే 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఐదర్ ఫోన్ చేతిలోనే పట్టుకోవాలి, లేకపోతే స్టవ్ పక్కన అట్లాంటివి పెట్టుకుంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ ఏదైనా రెసిపీ రిఫరెన్స్ వీడియో చూస్తూ కుక్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. సో దానికోసం నేను ఈ వాల్ మౌంట్ మొబైల్ హోల్డర్స్ ని తెప్పించా. బ్యాక్ సైడ్ ఇది 3M స్టిక్కర్ తో వస్తుంది. 3M అంటే మీకు తెలిసిందే, చాలా స్ట్రాంగ్ గా స్టిక్ అయిపోతూ ఉంటాయి. అలానే తీయడం ఇబ్బంది అని చెప్పనుకుంటే అలా ఏమి ఉండదు, తీయడం కూడా ఈజీనే. కొంచెం ఎఫర్ట్ పడితే ఈజీగా వచ్చేస్తుంది. 3M స్టిక్కర్ ని పీల్ ఆఫ్ చేసేసి స్టిక్ చేసేసేయండి. ఇంకా అది రాను కూడా రాదు, గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. అండ్ మీ ఫోన్ కూడా ఈజీగా మోయగలుగుతుంది. పడ్డాలు లాంటివి అయితే ఏమీ ఉండవు. రెండోది ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఛార్జింగ్ సాకెట్ పక్కన కూడా ఇది మీరు పెట్టుకోవచ్చు. కొంతమంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిందకి వేలాడదీస్తుంటారు. అలాంటి ఏరియాస్ లో కూడా ఈ ఫోన్ హోల్డర్ ని మీ ఛార్జింగ్ సాకెట్ పక్కనే స్టిక్ చేసి ఫోన్ ని ఈ హోల్డర్ లో పెట్టుకోండి, మీ వైర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో సెకండ్ ప్రోడక్ట్ కూడా కొంచెం ఈజీ అండ్ యూస్ఫుల్ అనిపించింది. ఇది 149 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. మీరు ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ గ్యాడ్జెట్ మినీ స్పీకర్. ఇది మెటల్ స్పీకర్. 299 రూపీస్ పడింది నాకు. ఇది 5 watt అవుట్పుట్ తో వస్తుంది. కనెక్ట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ కింద పవర్ బటన్ ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టర్న్ ఆన్ అవుతుంది. M4 అని చెప్పని మనకి పేరు వస్తుంది బ్లూటూత్ పేర్ చేస్తున్నప్పుడు. M4 మీద క్లిక్ చేసి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టాలనుకుంటే Type-C ఇంటర్ఫేస్ తో మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. మైక్రో USB అలాంటి ఏమీ లేవు, రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునే Type-C పోర్టే. వాల్యూమ్ అవుట్పుట్ పరంగా అయితే మరి మీరు ఘోరంగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. 5 watt అవుట్పుట్ తో వస్తుంది కాబట్టి. అండ్ దీని సైజుకి తగ్గట్లుగానే వాల్యూమ్ కొంచెం ఎక్కువ వస్తుంది, కాకపోతే మరీ అంత డీటెయిల్ గా మరీ అంత రిచ్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 5 watt అవుట్పుట్ కాబట్టి ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు జస్ట్ టర్న్ ఆన్ చేసేసి బ్యాగ్ లో పడేసుకొని డీసెంట్ ఆఫ్ వాల్యూమ్ తో మనం హైకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇంట్లో కూర్చొని మీరు డీజే సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఇవ్వలేదు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, మొత్తం మెటల్ ఫ్రేమ్ అని మెన్షన్ చేశారు, బట్ కొంచెం సాలిడ్ ఉంది చేతుల్లో. అండ్ అవుట్పుట్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు. మినీ బడ్జెట్, మీరు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది నా చిన్నప్పుడు వన్స్ అపాన్ ఎ టైం ఇది ఒక క్రష్ అనమాట. ఇట్లాంటి స్పోర్ట్స్ వాచెస్ ఇప్పుడు అసలు ఎవరు యూస్ చేయట్లేదు,
లేదు, మొత్తం స్మార్ట్ వాచ్ జమానాలోకి వచ్చేసాం కాబట్టి. ఈ డిజిటల్ వాచ్ నాకు అరౌండ్ 279 రూపీస్కి వచ్చింది. దీని గురించి మీ అందరికీ తెలిసిందే, టైం చూసుకోవచ్చు, డేట్ చూసుకోవచ్చు, స్టాప్ వాచ్ మనం పెట్టుకోవచ్చు, అలారం కూడా పెట్టుకోవచ్చు. అండ్ ముఖ్యమైన పార్ట్ 2000s ఆర్ 90s లో ఉండే వాళ్ళకి చాలా మంచి మెమరబుల్ ఇది. పక్కన లైట్ బటన్ ఒకటి ఉండిద్ది. ఈ లైట్ బటన్ మీద క్లిక్ చేస్తే 7 డిఫరెంట్ లైట్స్ వస్తాయి అండ్ డిస్కో లైట్ కూడా వచ్చింది. ఈ లైట్స్ ని మీరు ఒక్కొక్కటి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా చెప్తాగా డిస్కో లైట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి చూసినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది మన టార్గెట్. ఇలాంటి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్యాక్ టు వీడియో. పర్సనల్ గా నాకైతే ఈ వాచ్ ఒకప్పుడు మంచి క్రేజ్. చేతికి పెట్టుకుని మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే ఒక డిఫరెంట్ హై ఉండేది ఈ వాచ్ మీద. ఇప్పటికి కూడా మీరు ఒకవేళ ఇలా రగ్గడ్ వాచ్ ఇష్టపడుతున్నట్లయితే, స్పోర్ట్ వాచ్ టైప్ లో మీకు కావాలనుకుంటే ఈ డిజిటల్ వాచ్ ఆర్డర్ చేసుకోవచ్చు. 279 రూపీస్ వస్తుంది. బట్ బిల్డ్ క్వాలిటీ మరి ఎక్కువగా మీరు ఊహించమాకండి, క్వాలిటీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా 5వ ప్రోడక్ట్, లాస్ట్ ప్రోడక్ట్. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, ఎందుకంటే ఇది మెటల్ బాడీతో వస్తుంది. ల్యాప్టాప్ స్టాండ్. చూడంగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఇది అప్ టు 8 kgs వరకు బరువు మైగలదు. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న మ్యాక్బుక్ 16-inch మ్యాక్బుక్ హెవీ ఉండిద్ది, బట్ దాన్ని కూడా స్టడీగా అయితే ఇది క్యారీ చేయగలుగుతుంది. అండ్ కింద రబ్బర్ బ్యాడ్స్ ఉన్నాయి, కదలకుండా ఒక దగ్గర ప్రాపర్ గా స్టిక్ అయిపోయి ఉంటుంది. యూసేజ్ కూడా మనం అసెంబ్లీ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ బాక్స్ లో నీట్ గా ఇలా ఫోల్డ్ చేసేసి వస్తుంది. మనం ఇలా ఎక్స్పాండ్ చేసి కింద మన హైట్ అనే మన రీచ్ ని తగ్గట్టు ఇక్కడ పాయింట్స్ పెట్టుకుని చాలు. ల్యాప్టాప్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా టాబ్లెట్స్, ఐప్యాడ్స్ లాంటి వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇక్కడతో మన టాప్ 5 గ్యాడ్జెట్స్ అయిపోయినాయి అండర్ 300 రూపీస్ బడ్జెట్ లో. ఒక్కటి మాత్రమే చీజ్ జరిగింది, ల్యాప్టాప్ స్టాండ్. మీకు ఒకవేళ ఈ గ్యాడ్జెట్స్ ని ఈ ప్రైస్ లో లూట్ చేసుకోవాలనుకుంటే పక్కన స్క్రీన్ రికార్డ్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అమెజాన్ లో అమెజాన్ బజార్ అని చెప్పి ఒక డిఫరెంట్ సెక్షన్ ఉంది. అందులో ఇలాంటి తక్కువ ప్రైస్ లో వచ్చే గ్యాడ్జెట్స్ ని లిస్ట్ చేస్తాను విత్ ఫ్రీ డెలివరీ. అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం అవి కూడా మిస్ అవ్వద్దు. కింద కమెంట్ సెక్షన్ ఒకసారి మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.